చాలా మంది అడాప్ట్ చేసుకున్నాక తెలిసింది అని చెప్పి నాకు కామెంట్స్ చేస్తూ ఉండేవారు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ లుక్ ఎట్ దట్, అంత క్యూట్గా వాళ్ళంతా వాళ్ళే బాటిల్స్ ఫిల్ చేసుకోవడం అది అలవాటు చేయాలి, మన ఇంపార్టెన్స్ చెప్పాలి. అండ్ ఆల్సో ఎస్, వీ ఫైనల్లీ అప్గ్రేడెడ్ టు కెంట్ ఆరో అండ్ ఇది NSF సర్టిఫైడ్. హాయ్ అండి, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటల్. ఇది ఒక చిన్న డే ఇన్ మై లైఫ్ వీడియో. యాక్చువల్లీ నేను డే ఇన్ మై లైఫ్ వీడియోస్ చేసి చాలా రోజులు అయిపోయింది. ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను ఆ ఫ్లో ఎలా తీసుకొచ్చేదాన్ని ఏంటో నా వీడియోలో నేనే చూసుకుంటున్నాను అనమాట. అంత లైక్ నాస్టాలజిక్ ఫీలింగ్ కలుగుతుంది. అండ్ ఆ రోజు మార్నింగ్ జిమ్కి వెళ్ళి వచ్చేసాను ఎర్లీగా, పిల్లలు లేవకుండానే వెళ్ళి వచ్చేసాను అనమాట. నేను నా ఫిట్నెస్ కోసం అదంతా ఇంకొక వ్లాగ్ డీటెయిల్గా చేస్తాను. ఐ వాంటెడ్ టు షేర్ ఫ్యూ థింగ్స్ దానికోసం డెడికేటెడ్గా. సో మార్నింగ్ ఇక్కడ అనుకోకుండా వెజిటబుల్స్ చూసా, అందుకే మళ్ళీ ఇటు వచ్చాను. మేము వెజిటేరియన్స్ అండ్ ఎగ్ తింటాం, ఎగ్టేరియన్స్ అనొచ్చు. సో అది కూడా డిపెండ్స్. ఈ మధ్యన ఎగ్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేయట్లేదు, బట్ వెజిటబుల్స్ మాత్రం మేము ఆల్మోస్ట్ పిల్లలు కూడా అన్నీ తింటారు, కాకరకాయ తప్ప. అది ఇంకొంచెం ఎదగాలి కదా. అర్జున్ ఈ మధ్యన కాకరకాయ తినడం స్టార్ట్ చేశాడు. సో వెజిటబుల్స్ ఎప్పుడు ఫ్రెష్గా తీసుకొని 1-2 డేస్, అంతకన్నా ఎక్కువ స్టోర్ కూడా చేయమన్నమాట. నాకు వెజిటబుల్స్ చాప్ చేయడానికి హెల్పర్ ఉన్నది. సో తను చక్కగా కట్ చేసి ఉంచితే బల్క్గా కూర చేసుకుంటున్నాయి. ఈ మధ్యన నేను ప్రోటీన్ ఇంటేక్ ఇంకా బెటర్ చేయాలని నా ఉద్దేశం. సో వెజిటబుల్స్తో పాటు ప్రోటీన్ కూడా బాగా క్యాల్కులేట్ చేసుకుంటున్నాను. రీసెంట్గా స్టార్ట్ చేశాను. అండ్ కూడా నేను రాగానే ఈడు ల్యాప్టాప్లో నా పాస్వర్డే కొడతా కూర్చున్నాడు. 1 2 3 ఆడతాడు అనమాట. అర్జున్ టీవీ చూసేస్తున్నాడు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి వాళ్ళకి, అందుకని కొంచెం మానిటర్ చేసుకోవాలి. ఇంక స్నానాలు చేయించి అన్నీ రెడీ చేస్తున్నాను అనమాట. ఆదిత్య నా మాటే వింటున్నాడు. ఈ మధ్యన ఎవరి దగ్గరికి వెళ్ళడంట. నా తర్వాత మా డాడీ, అంతే. సో మా ఆయన ఇప్పుడు హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. నువ్వు వద్దు, అమ్మే కావాలి అని మొదలెట్టాడు. సో వాడి స్నానం అన్ని పనులేటప్పటికీ సగం రోజు అయిపోతుంది. యాక్చువల్లీ అది వీకెండ్, అందుకే ఇంట్లో ఉన్నారు. వీక్ డే అయితే పాటికి వెళ్ళిపోయారు. అండ్ ఇంకొంటి ప్లేడోతో పిచ్చి పిచ్చిగా ఆడుతున్నాడు ఈ మధ్యన. బట్ అది అన్నింటిలోనూ పెడతాడు. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తున్నారా? అది వాటర్ బాటిల్ క్యాప్ అనమాట. వాటర్ తాగమని ఇచ్చి నేను పక్కకి వెళ్ళిపోయాను. సో వాటర్ తాగేశాడు. తాగాక దాన్ని ఇలా ఆడాడు అనమాట. అండ్ వింటర్స్లో డీహైడ్రేట్ అయిపోతున్నారండి. స్కిన్ కేర్ కోసం ఒక షార్ట్ వీడియో పెట్టాను చూడండి. అంటే పిల్లలు వింటర్లో స్కిన్ కేర్ అలా తీసుకోవాలని. దాంతోపాటు మీరు మంచిగా వాటర్ కూడా తాగిపిస్తూ ఉండండి, కొంచెం వార్మ్ చేసి కానీ, లేకపోతే ఆరార కొంచెం కొంచెం తాగిపిస్తూ ఉండండి. సో దానివల్ల వాళ్ళకి కాన్స్టిపేషన్ అవి రాకుండా ఉంటాయి వింటర్లో. అండ్ నాకు ఇంకా గుర్తు, నేను స్టార్టింగ్ ఐర్లాండ్లో అర్జున్ వాటర్ తాగడము, వామ్ వాటర్ తాగుతాడు, లేవంగానే ఒక గ్లాస్ నీళ్ళు తాగుతాడు అన్నీ చెప్పేదాన్ని. దాని తర్వాత చాలామంది కామెంట్ చేశారనమాట, ఈ హ్యాబిట్ ఎంత క్రూషియల్ అనేది, అంటే చైల్డ్కి ఎంత లైఫ్ చేంజింగ్ ఉంటుంది అనేది చాలామంది అడాప్ట్ చేసుకున్నాక తెలిసింది అని చెప్పి నాకు కామెంట్స్ చేస్తూ ఉండేవారు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ లుక్ ఎట్ దట్, అంత క్యూట్గా వాళ్ళంతా వాళ్ళే బాటిల్స్ ఫిల్ చేసుకోవడం అది అలవాటు చేయాలి, మన ఇంపార్టెన్స్ చెప్పాలి. అండ్ ఆల్సో ఎస్, వీ ఫైనల్లీ అప్గ్రేడెడ్ టు కెంట్ ఆరో అండ్ ఇది NSF సర్టిఫైడ్. ఐ వోంట్ లై టు యూ గైస్, ఎందుకంటే మనం ప్రొఫెషనల్గా గ్రోత్ చూడాలి. ఆడవాళ్ళు మెయిన్గా ఏంటంటే చాలా ప్యాషనేట్గా ఉంటాం కొన్ని విషయాల్లో, మన లైక్ కెరియర్ని బిల్డ్ చేసుకుని వీటిలన్నీ చెప్తాం కదా. బట్ ఎక్కడో మనకి లైఫ్ అంతా ఫ్యామిలీ చుట్టూనే తిరుగుతుంది. మన మెయిన్ ప్రయారిటీ అదే అవుతుంది. ఎన్ని చెప్పినా సరే అది మాత్రం నిజం. సో నేను కూడా ఆబ్వియస్గా మీతో కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఫుడ్ అండ్ న్యూట్రిషన్, ఇంకా క్లీన్లీనెస్, హైజీన్ అని చెప్పి పిల్లల విషయంలో ఇంకా ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉంటాం. సో ఇవన్నిటితో పాటు ఒక్కటి మనం ఇగ్నోర్ చేస్తాం అనిపిస్తుంది. అదేంటంటే వాటర్ ఇంటేక్ ఇంపార్టెంట్ అని చెప్తాం, బట్ అది ఎలాంటి వాటర్ తాగుతున్నాం, ఎంత ప్యూరిఫైడ్గా ఉందని కూడా చూసుకోవడం. అండ్ మనం అనుకోవచ్చు మనం ప్యూరిఫైడ్ వాటర్ తాగుతున్నాం కదా, ఇంట్లో ఆరో వాటర్ తాగుతున్నాం కదా అని. బట్ అన్ని ఆరోస్ ఒకటే కాదు, దే ఆర్ నాట్ సేమ్ గైస్, ట్రస్ట్ మీ. అందుకనే ఐ గాట్ కెంట్ ఆరో, ఇండియాస్ ఓన్లీ NSF సర్టిఫైడ్ వాటర్ ప్యూరిఫైయర్. అండ్ NSF సర్టిఫైడ్ అని చెప్పాను కదా, మనకి ఇక్కడ ఫిల్టర్స్ మీద క్లియర్గా రాసి ఉంటుంది అనమాట. అదేంటంటే ఈ NSF అనేది ఒక ర్యాండమ్ మీద టెస్టింగ్ కాదండి, పర్టికులర్గా చూస్తారు. అండ్ వాళ్ళ ఓన్ క్యాలిబ్రేటెడ్ సిస్టమ్ ద్వారా బ్రాండ్ ఏమేం క్లెయిమ్ చేస్తుందో ప్రతి ఒక్కటి టెస్ట్ చేస్తారు వాళ్ళ ఓన్ ల్యాబ్స్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రాండ్ రిమూవ్ హెవీ మెటల్స్ అనేది క్లెయిమ్ చేసింది అనుకోండి, లిటరల్లీ మల్టిపుల్ ట్రైస్లో కంట్రోల్ కండిషన్స్లో NSF టెస్ట్ చేస్తుంది, అప్పుడే అప్రూవ్ చేస్తుంది. అండ్ విత్ మల్టీ స్టేజ్ ప్యూరిఫికేషన్, RO, UV, UF, TDS కంట్రోల్, హార్మ్ఫుల్ ఇంప్యూరిటీస్ గో అవుట్ అండ్ ఎసెన్షియల్ మినరల్స్ స్టే. అండ్ ఫర్ మై ఫ్యామిలీ NSF సర్టిఫికేషన్ జస్ట్ ఒక లేబుల్ కాదు, అదొక అల్టిమేట్ సీల్ ఆఫ్ ట్రస్ట్. బికాస్ ప్యూరిటీ అనేది జస్ట్ మనం సింపుల్గా క్లెయిమ్ చేస్తే రాదు కదా. అండ్ ఇట్స్ సంథింగ్ యూ మస్ట్ ప్రూవ్ అండ్ కీప్ ప్రూవింగ్, అండ్ ఎవ్రీ సింగిల్ టైం అది చేయాలి. హానెస్ట్లీ ఒక గ్లోబల్ బాడీ బ్రాండ్ క్లెయిమ్స్ కానీ, మిషనరీ, కాంపోనెంట్స్, ప్యూరిఫికేషన్ రిజల్ట్స్ ప్రతిదీ చూసుకుంటుందంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. దట్ ట్రస్ట్ అండ్ అష్యూరెన్స్ ఎవ్రీ పేరెంట్ డిజర్వ్స్ ఇట్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రతి మామ్కి పీస్ ఆఫ్ మైండ్ కావాలి. అండ్ విత్ కెంట్ ఆరో backed by NSF certification, I finally have the trust and the comfort of knowing that నా ఫ్యామిలీ నేను ఎలాంటి వాటర్ తాగుతున్నారని భయం లేకుండా ప్రశాంతంగా రైస్ చేయగలుగుతాను. అండ్ నేను ఆ రోజు లంచ్ రెసిపీ షూట్ చేద్దామని అంత ప్లాన్ చేసుకున్నా, బట్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం అనమాట. డాడీ వాళ్ళ ఇంట్లో ఇంటీరియర్
ఇంటీరియర్ జరుగుతుంది. సో వుడ్ వర్క్ కాకుండా టైల్స్ కానీ కొన్ని మార్పులు చేర్పులు నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను చూడండి. సో టైల్స్ వేసేవాళ్ళు వచ్చారు. ఈ డాడో టైల్స్ ఉంటాయి కదా మన గ్యాస్ గట్టు పైన. సో గ్యాస్ గట్టు కూడా గ్రానైట్ మేము మార్చాము. బిల్డర్ ఇచ్చింది కాకుండా కొంచెం జెడ్ బ్లాక్ తీసుకున్నాం. ఆ గ్రెయిన్స్ ఎక్కువ లేకుండా ప్లెయిన్గా ఉండేది ఒకటి. అండ్ పైన టైల్స్ కూడా వాళ్ళు ఇచ్చింది తీసేసి, అంటే వేయించుకోలేదు అసలు మనం, ఇలా ప్లెయిన్ మార్బుల్లోనే చిన్న టెక్స్చర్ వచ్చింది, ఒక టెక్స్చర్ కాదు డిజైన్ వచ్చింది తీసుకున్నాం అనమాట. సో దట్ కొంచెం విశాలంగా కనిపిస్తుంది కిచెన్. అండ్ ఆల్సో క్లీనింగ్ ఈజీగా ఉంటుంది. వేసే అబ్బాయి అంటున్నాడు వైట్ ఎందుకు తీసుకున్నారు, మరకలు కనిపిస్తాయంటే బేసిక్గా ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి. వైట్ అయితే అట్లీస్ట్ మరకలు ఎక్కడో కనిపిస్తుంది, క్లీన్ చేసుకోవడానికి మోటివేషన్ ఉంటుంది. సో ఇదొక కైండ్ ఆఫ్ ఐడియాలజీ. సో ఇంకోండి ఇదైతే జెడ్ బ్లాక్. యాక్చువల్లీ క్రాకరీ యూనిట్కి వైట్ ఇద్దాం అనుకున్నాం కింద కూడా. బట్ ఏంటంటే చాలా మళ్ళీ అది వేరే కొనాలి, బడ్జెట్ అనవసరంగా ఎక్సైడ్ అయిపోతుందని చెప్పి సేమ్ ఇందులో జెడ్ బ్లాక్ కదా బాగానే ఉంటుందని చెప్పి అదే వేయించేసాం అనమాట. సో అలా పని అయింది. అండ్ మధ్యాహ్నం ఇంటికి వచ్చి ఇంకా పడుకొని అంత అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది. అండ్ మీకు స్నాక్ రెసిపీ అయితే చూపిస్తాను. ఏదో ఒక రెసిపీ అయినా వ్లాగ్లో పెట్టాలి నా ఫీలింగ్. ఇది వాటర్ చేసినట్టు అంటారు, మీకు తెలుసు కదా, చాలామందికి తెలుసు. ఇప్పుడు రెస్టారెంట్స్ అన్ని ఎగ్జాటిక్ ప్లేస్లో ఉంటున్నది. సో ఇది డైరెక్ట్గా తింటారంట. మా మార్నింగ్ కుక్ నా పర్మిషన్ లేకుండా, కన్సర్న్ లేకుండా బాయిల్ చేసేసింది, యాక్చువల్లీ స్టీమ్ చేసింది. డైరెక్ట్గా అంటే తింటారు. మనం ఒక స్టార్టర్ చేసుకోవచ్చు, దానికి స్టీమ్ చెయ్యక్కర్లేదు, చేసినా పర్లేదు చెయ్యక్కర్లేదు యాక్చువల్లీ. సో ఇలా మనం మంచూరియా చేసుకుంటాం కదా, అలానే గార్లిక్, ఆనియన్స్, క్యాప్సికమ్ ఏమన్నా ఇంకా క్యాబేజ్ కానీ ఏమన్నా ఉంటే అవన్నీ చిన్నగా చాప్ చేసుకొని, నేను ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను, కొంచెం గార్లిక్ అన్నీ సాటే చేసుకుంటున్నాం. సో వాటర్ చేసినట్టు ఏంటంటే స్టీమ్ చేయకుండా ఉంటే క్రంచ్ ఎక్కువ ఉంటుంది, స్టీమ్ చేస్తే మనం దుంప ఉడక పెడితే అలా ఉంటుంది, అలా ఉంటుంది. సో ఇక్కడ కొంచెం సాసెస్, కొంచెం టమాటో కెచప్ అండ్ కొంచెం సోయా సాస్ వేసాను, చిల్లీ కెచప్ అనుకుంటా. సో కొంచెం వాటర్ వేసాను, ఇంకా ఏమీ వేయట్లేదు, కొంచెం హెల్తీగా చేసుకుందామని, అంతే అనమాట. యాక్చువల్లీ మన కార్న్ఫ్లోర్ మైదా యాడ్ చేసి గ్రేవీ వస్తుంది. సో డ్రైయే చేస్తున్నాను నేను. సో ఇలా చేసుకోండి, చాలా హెల్తీ ఆప్షన్. వాటర్ చేసినట్టే మనకి ఫిల్లింగ్గా ఉంటుంది, క్యాలరీస్ తక్కువ ఉంటాయి, అండ్ చాలా న్యూట్రిషియస్ కూడా. ఈ సీజన్లో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, హైదరాబాద్ అయితే దొరుకుతుంది. సో ట్రై చేయండి. మా ఫ్రెండ్ వాళ్ళ బాబుని తీసుకుని వచ్చిందనమాట సరదాగా ఈవినింగ్. సో దానికి కూడా టేస్ట్ చూపించాను, బాగుంది. కాకపోతే మేము అనుకున్నట్టు ఉడక పెట్టకుండా ఉంటే ఇంకా బాగుండేదని. యాక్చువల్లీ దీన్ని కొంచెం కోట్ చేసి ఫ్రై చేసి మనం జస్ట్ గోబీ మంచూరియా అలా చేస్తారు, అలా చేస్తారు. మేము మొన్న అక్కడ ఒక దగ్గర తిన్నాం అనమాట బయట, అప్పుడు నాకు చాలా నచ్చింది. సో ఇప్పుడు ఫ్రై అవన్నీ మన ఇంట్లో కష్టం కాబట్టి ఇలా చేసేసాము. సో మేము ఇద్దరం రెసిపీ డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. మీరు కూడా ఈ సీజన్లో వాటర్ చేసినట్టు కనుక మీకు దొరికితే తప్పకుండా ట్రై చేయండి, అది డైరెక్ట్గా కూడా తింటారంట. ఇలా కొంచెం బుల్ కొమ్ములతో ఎలా ఉంటుంది అలా ఉంటుంది చూడడానికి. సో నేను రీసెంట్గానే ఫైండ్ చేసి అందుకే మీకు షేర్ చేస్తున్నాను. జస్ట్ గార్లిక్ సాటే చేసుకుని తిన్నా సరే మంచి స్టార్టర్లా ఉంటుంది. సో హెల్తీ ఆప్షన్స్ వెతుక్కునే వాళ్ళకి ఇది మంచిది. అండ్ ఆదిత్య ఇప్పుడు పాట పాడతాడు. అయిపోయింది చాలు మ్యూజిక్. అజందలో చాంతలి నప్పలత తైతక్క నేందలో లెక్క నేనేషదో తిక్క నప్పలత నిందే తైతక్క దో చిక్లి 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 పల్తా 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 ఎలకే ఎలకే పల్తా సరుకు అమ్మానం చూసి మీ సందడి ఏసేకే గాజిగిలి చికిరి ఉండే కనగింతేసాక ఉన్నగానే చిక్లి చికి సరిపడతా. ఆ ముక్కుపై పడదామా? ఆ ముక్కుపై అజందలో జాందలి పొల్లత కదా. కాదు, ఆ ముక్కుపై పడదామా ఇద్దరం? ఆ ముక్కుపై పెట్టి కోపం తొక్కేసావే ముక్కే రందం. నెక్స్ట్ చింతాకులా ఉంది పాదం సిర్రకులే పాడు నడిచే వాటం. నెక్స్ట్ ఒళ్ళు కాదు జీకెళ్ళ కోలేసల్లా. ఓహో ఉరుం బ్లడ్. ఏం పాట ఇది? ఉరుం బ్లడ్కి వెళ్ళిపోయాడు. ఉరుం బ్లడ్ డూడ్ కాదురా డూడ్. కాదు అదే
అసలే తమిళ్ మనకు అర్థం కాదు, వీడు దాన్ని పిచ్చి పిచ్చి పాడుతుంది. అలయో తలయో పాడమ్మా, పాడు. జోలికి జోలికి నువ్వు సరిగ్గా కూర్చోవచ్చు కదా, ఇంకంతే. కొన్ని తెలుగులో పాడదాం ఇద్దరం, తెలుగు రాదు మాకు, తెలుగు పాట రాదు, తెలుగులో పాడదామా. నా మాటున బాధకు మాటల క్యూరువ కనుక మళ్ళీ ఓహో సో కచేరీ బాగుందా. మొన్నటి వరకు ఉరుంబ్లడ్ పాడేవాడు అనమాట, తమిళ్లోనే ఎక్కువ పాడేవాడు. యాక్చువల్లీ తెలుగు పాట రిలీజ్ అయ్యే లోపల మేము తమిళ్ ఎరగవినేసాము, అందుకే అది వచ్చేసింది అడిగి. ఇప్పుడు చిక్కిరి పాడుతున్నాడు, చిక్కిరిని చిక్లీ అంటాడు. చాలా నేను యాక్చువల్లీ ఎప్పుడు రికార్డ్ చేద్దాం అనుకున్నా, ఆ రోజు అలా ఫ్లోలో పాడుతున్నప్పుడే మూడ్ బాగుంది, అందుకే నన్ను వీడియో తీయనిచ్చాడు. తర్వాత ఇంకో ఫ్రెండ్స్ ఇంకొకరు వచ్చారనమాట. సో వాళ్ళు జస్ట్ ఒక సూట్ కేసు తీసుకోవాలి, వాళ్ళు ట్రిప్కి వెళ్తున్నారు, దానికోసమని వచ్చి ఇంకొంచెంసేపు కూర్చున్నారు. మా పిల్లలు ఎవరు ఏంటి వయసు లేకపోతే ఆడపిల్ల మగపిల్ల ఏం అవసరం లేదు, ఎవరన్నా ఉంటే చాలా ఫుల్ ఎంటర్టైన్ అయిపోతారు. అర్జున్కి రిప్స్టిక్ అని ఒకటి ఉంటుందండి, మీలో చాలా పిల్లలకి తెలిసి ఉంటుంది. రిప్స్టిక్ అనుకుంటా, అది స్కేట్ బోర్డ్ టైప్లో ఉంటుంది, ఓన్లీ సింగిల్ వీల్స్ ఉంటాయి అనమాట, డబుల్ వీల్స్ ఉండవు. అది కొత్తగా కింద ఫ్రెండ్ దగ్గర చూసి నేర్చుకున్నాడు, కొనమని గోల్ పెడితే ఆ వీక్ కొన్నాను అనమాట. సో అది ఇంట్లో ఎవరు వచ్చినా, ఆఖరికి మార్నింగ్ అయితే మా మెయిడ్ వెళ్ళిపోతుంటే ఆగు గీత ఆగు నేను చూపిస్తాను, అందరికీ ఆపి చూపిస్తాడు. ఇంకో ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళకి చూపిస్తారంటే అందుకని అక్కడంతా క్లియర్ చేసి అది చెప్పి చూపిస్తున్నాడు అనమాట. వచ్చిన ప్రతి ఒక్కరికి మీకు ఇది తెలుసా ఇది ఎలా ఉంటుందో అని చెప్పి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అదిగోండి అది ఇంట్లో ఏంటంటే ఇలా డైనింగ్ టేబుల్ చుట్టూ రౌండ్ వేస్తున్నాడు, కింద చాలా బాగా ఆడుకుంటున్నారు. అది మంచి బ్యాలెన్సింగ్ యాక్టివిటీ అనమాట. బట్ వాళ్ళు ధైర్యంగా చెయ్యాలి, మనం ఫోర్స్ చేయలేము కదా. వాడంతా ఇష్టంగా నేర్చుకున్నాడు వాళ్ళ ఫ్రెండ్ దగ్గర. సో ఇది ఒకటి బాగా కొత్తగా స్టార్ట్ అయ్యింది ఎంటర్టైన్మెంట్. అండ్ వాళ్ళు వెళ్ళిపోయారు, మా ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. అండ్ వీళ్ళు ఇంకొన్ని ఫుల్ ఇంకా ఆడుతున్నారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను పిల్లలతో, అందుకని కొంచెం అదేమంటారు ఇంకా డెడికేటెడ్గా వాళ్ళతో ఇటువైపు పెడితే కానీ పని అవ్వదు. ఎందుకంటే ఏ మూలకెళ్ళి ఏం పనులు చేస్తారో తెలియదు, దొంగ పనులు. ఇంకా వీళ్ళు వెళ్ళిపోయాక నేను వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నాం. ఇలా డిన్నర్ అయిపోయింది. యాక్చువల్లీ నేను అది షూట్ చేయడం కుదరలేదు, నేను ఆ స్టార్టర్ తినేసాను కదా వాటర్ చేసినట్టు. పిల్లలకి అయితే కొంచెం మార్నింగ్ రైస్ అది ఉంటే పెట్టేశాను. అండ్ వీడు నాతో జిమ్కి వస్తున్నాడు అప్పుడప్పుడు, అంటే స్కూల్ లేనప్పుడు కానీ లేదా వీకెండ్స్ అప్పుడు జిమ్కి వస్తాడు ఆదిత్య. వాడి స్కూల్లో టైకాండో ఉంటుంది, అది చూసి అన్నీ చేస్తున్నాడు. ఇంకా అర్జున్ గారు ఏమో 3 kgs పట్టుకుంటే వాడు చిన్నది మసాజర్ ఉంటుంది, ఫేస్ మసాజర్ దాంతో చేస్తున్నాడు. నేను బ్లాగ్ స్టార్టింగ్లో చెప్పినట్టు ఫ్యామిలీని బాగా చూసుకోవాలి అంటే వాళ్ళకి కావాల్సింది ఇవ్వడం కాదు, వాడికి అవసరమైనది ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. అంటే పిల్లలకైనా మనమైనా సరే వీ నీడ్ స్ట్రెంగ్త్. నాకు ఈ ఇయర్ పెద్ద ఐ ఓపెనర్ ఏంటంటే వీ నీడ్ స్ట్రెంగ్త్. ఏ పని చేయడానికైనా ఓపిక ఉండాలి. సో ఏదైనా పిల్లలు చూసే నేర్చుకుంటారో అనేది ఇది ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అనమాట. మన లైఫ్ స్టైల్ ఏంటో, పేరెంట్ లైఫ్ స్టైల్ కిడ్స్కి అదే వస్తుంది. మనం ఎలా ఉంటే అలాగే ఉంటారు. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకునే టైం కాబట్టి మీ కిడ్స్కి ఏదన్నా షెడ్యూల్ చేసే ముందు మీరు ఆ షెడ్యూల్ ఉండడానికి ట్రై చేయండి. మీరు ప్రయారిటీ సెట్ చేసుకోండి. మనం ఎంత సంపాదించే వాళ్ళకి మంచి ఇల్లు చదువు అన్నీ అప్పించినా హెల్త్ ఇవ్వలేకపోతే వేస్ట్. సో మీరు తప్పకుండా స్లీప్ టైమింగ్స్ కానీ మీ ఫుడ్ హ్యాబిట్స్, మీ జనరల్ లైఫ్ రొటీన్ ఏంటనేది యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కొంచెం మంచిగా ఉండేలా చూసుకోండి. దట్ ఎఫెక్ట్స్ అలాట్. వాళ్ళకి లాంగ్ రన్లో చాలా మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతాము. అండ్ డిసిప్లైన్ అన్నిట్లోనూ వాళ్ళు అప్లై చేయగలుగుతారు. ఒక్క లైఫ్ స్టైల్ మనం ఈ చిన్నప్పటి నుంచి మనం సెట్ చేయగలిగితే
సో ఆ తర్వాత రోజు యాక్చువల్లీ ఆదిత్యది ఇది అయింది, యాన్యువల్ డే అయింది. నేను దానికి పెద్ద వ్లాగ్ ఏం చేయలేదు. సో ఈ వ్లాగ్లోనే కొన్ని స్నిపెట్స్ పెడదాం అనుకుంటున్నాను మెమరబుల్గా. రెట్రో థీమ్లో చేస్తున్నారనమాట, రెట్రో టు మెట్రో అని చెప్పి వాళ్ళ యాన్యువల్ డే థీమ్ అది. సో నేను శ్రీదేవి మన కనెక్షన్ మూవీలో తన గెటప్ ఉంటుంది, అది వేసుకున్నా ఈజీగా ఉంటుంది. బేసిక్గా నాకు శారీస్ అవి ఎత్తుకొని అలా టైం సరిపోలే అనమాట. చూసారా మ్యామ్స్ కూడా పోల్కా డాట్స్ పెట్టుకుని అలాంటి ఫ్రాక్స్ వేసుకున్నారు రెట్రో థీమ్. మాకు 1990స్లో ఏదైనా గెటప్ వేసుకోమంటే నేను అది ట్రై చేశాను అనమాట, ఈజీగా అయిపోతుంది అని. అండ్ మీరు రీల్ అండ్ షార్ట్స్లో కూడా మీరు చూసే ఉంటారు. సో కొంచెం బ్యాంగ్స్ కూడా కట్ చేసుకున్నా. నాకు ఇదేందో పర్మనెంట్ ఇదే నచ్చింది, నుదురుకు కూడా మంచిగా ఇలా బాగా అనిపించింది. నేను చిన్నప్పుడు బ్యాంగ్స్ ఉండేవి, చాలా తర్వాత మళ్ళీ ట్రై చేశా. అండ్ పిల్లలతో మంచిగా చాలా బాగా చేయించారు యాక్టివిటీస్. ఫస్ట్ ఒకటి ఆదిత్య పర్ఫామ్ చేస్తుంటే లాస్ట్లో మేము వెళ్ళాము, అంటే 2 పర్ఫార్మెన్స్ ఉన్నాయి ప్రతి క్లాస్కి. సో ఫస్ట్ ఇది మేము సరిగ్గా చూడలేకపోయాము, సెకండ్ దానికి కరెక్ట్గా ఒక పావుగంట ముందు వెళ్ళినట్టు అయింది. సో వీళ్ళకి ఇలా డ్రెస్సెస్ వేసి ఆ పాట ఏంటి డిస్కో డాన్సర్ అండ్ హవా హవాయి అలాంటి సాంగ్స్ అన్ని పాత సాంగ్స్ చేయించారు. సో నేను కొంచెం దూరంగా కొంచెం స్నిపెట్స్ తీసుకున్నాను అనమాట, అందరి కిడ్స్ కవర్ అవ్వకుండా. అండ్ వీడి అవుట్ఫిట్ అయితే ఇలా ఉంది. మా వాడికి ఎవరైనా బట్టలు మార్చితే అస్సలు నచ్చదు. అంటే ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ వేసుకుంటాడు, నేను నైట్ వేర్ ఉంటుందా అది మార్చి యూనిఫామ్ వేసుకొని అంటాడు, ఇంటికి వచ్చే యూనిఫామ్ ఎప్పుడు అంటాడు. సో బట్టలు మాత్రం చాలా ఇరిటేట్ అవుతాడు అనమాట. అందుకని ఇక్కడ ఫేస్ అలా ఉంది. అక్కడ భయపడి అంటే మొహమాటానికి వాళ్ళ మాట వినేస్తాడు. డాన్స్ కూడా చాలా బాగా చేశాడు, కాకపోతే కాలుని ఎవరో మేకలేసి కొట్టినట్టు కాలు కదపకుండా చేతిలో అప్పర్ బాడీతోనే చేశాడు. సో ఇంక మొత్తం నేను పెట్టలేను, బికాజ్ అందరికీ కవర్ అయిపోతున్నారు అనమాట. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ట్రిమ్ చేసి పెడుతున్నాను. సో మేము దూరం నుంచి చూసాం, ఈ కొన్ని స్నిపెట్స్ అయితే తీసుకున్నాను. చాలా బాగా అనిపించింది. వాడు ఫస్ట్ యాన్యువల్ డే ఇది. ఇప్పటివరకు ముందు క్లాస్ అప్పుడు ఏమైంది, అప్పుడు లేట్గా చదివినాడేమో, ఇది ఫస్ట్ది అనమాట. సో బాగా చేశారు, పిల్లలందరూ కూడా చాలా బాగా చేశారు. మ్యామ్స్ కూడా చాలా బాగా దాన్ని ఆర్గనైజ్ చేశారనమాట. మాకందరికి పేరెంట్స్కి స్నాక్స్ అవి ఇచ్చారు. అయిపోయాక ఇంకా 8:30 ఆ టైంకి రిటర్న్ అయిపోయాము. యాజ్ దట్ ఆ రోజు చాలా హరీ ఉండే, అందుకని పెద్ద బ్లాగ్ చేయకుండా అలా చిన్న చిన్న తీసుకున్నా. ఏం చేసావు? డాన్స్ చేశాడు. నా స్పెక్స్ బాగున్నాయి కొత్తవి, స్పెక్స్ డీల్. నా స్పెక్స్ పెట్టుకుంటాను, బాగున్నాయా? ఎంత బాగున్నాయో. I can't see anything. You can't see anything because -3 సైట్ ఉంది. I can see. ఏం డాన్స్ చేసావు చెప్పు, ఏ సాంగ్ చేసావు? కుర్రాలు కుర్రాలు ఎర్రెక్కి ఉన్నాళ్ళు కళ్ళాలే లేనాళ్ళు కమించే సొగాలు ఆటగాళ్ళు పాటగాళ్ళు అందులేని ఎటుగాళ్ళు ఆవేశం ఉన్న వాళ్ళు తారారీ కుర్రాలు కుర్రాలు నెక్కి ఉన్నాళ్ళు. పాట వచ్చేసింది నీకు, నాతో పాటు నువ్వు పాడతావు రేపటి నుంచి. తారారీ చెప్పు, తారారీ. నెక్స్ట్ పార్ట్ పాడుతున్నట్టున్నాడు. సో హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్. ఇంకా డే ఇన్ మై లైఫ్ వీడియోస్ చేస్తాను, మంచిగా కొంచెం మీల్ రెసిపీస్ అండ్ ఆల్సో ప్రోటీన్ రిచ్ ఫుడ్ అది నేను చేద్దామని ఆలోచన. ఆల్రెడీ 2 రెసిపీ షూట్ చేశాను, సో నా బ్లాగ్ పోస్ట్ చేస్తాను. మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా. అండ్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.